ఖనిజ వనరులను కార్పొరేట్‌లకు అప్పగించే కుట్ర ఆరగోపాల్. సో, ఇప్పుడు అడవుల్లో అనేక ఖనిజాలున్నాయి. అనేక ఆపరేషన్స్ చేయాలని ప్రభుత్వం పెట్టుకున్నది. అయితే ఈ అడవులను దోపిడీ జేయడంలోనూ, అడవులను చెరపట్టడంలోనూ నక్సలైట్లు అధికారులకు ఒక ఏంది సింహస్వప్నంగా మారిపోయారని జెప్పొచ్చు. సో, వీళ్ళు జేసే అరాచకాలను వాళ్ళు అడ్డుకుంటున్నారు. వీళ్ళు జేసే దోపిడీలను, వీళ్ళు జేసే స్మగ్లింగ్‌లో మావోయిస్టులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వాళ్ళని చంపేస్తున్నారు. అయితే ఈళ్ళని మొత్తం మట్టుబెట్టేస్తే రేపటిని అడవిని యథేచ్ఛగా దోసుకోవచ్చు. ఖనిజ వనరులను యథేచ్ఛగా స్మగ్లింగ్ జేయొచ్చు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వము మొత్తం పోర్టులన్నిటిని అదానికి కట్టబెట్టింది. ఖనిజ వనరులన్నిటిని అటు రిలయన్స్ వాళ్ళకు, మిగిలిన కార్పొరేట్ సంస్థలకు అన్నిటికి కట్టబెడుతున్నది. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వాళ్ళకి కట్టబెడుతున్నా వాళ్ళు పనులు చేయలేమంటున్నారు. ఎందుకంటే అయ్యా అక్కడ పోతే మమ్మల్ని చంపేస్తున్నారు. మొట్టమొదట వాళ్ళని లేకుండా చేయరి. ఆ తర్వాత మాకు పనులు అప్పజెప్పండి. అప్పుడు మీరు ఏ పని చెప్తే అది చేస్తాము. ఎంత అందులో నుంచెల్లి వెలికి తీయమంటే అంత వెలికి తీస్తాము. అందులో మేము ఎంత పంచుకుందామంటే అంత పంచుకుందాం. సో, ఇప్పుడు మావోయిస్టులు ఉండడం వల్ల మేము పనులు చేయలేకపోతున్నామని వాళ్ళు చెప్పడము. వీళ్ళు మావోయిస్టులను ఏరిపారేసే కార్యక్రమం చేపట్టడము. సో, రేపు వనరులను యథేచ్ఛగా దోసుకోవడానికి మార్గాన్ని సుగమం చేయడమే అని అరగోపాల్ లాంటి వాళ్ళు అంటున్నారు. ఇదొక జంగిల్ రాజు. అంటే ఇంక ఇక్కడ న్యాయము, ధర్మము, చట్టము ఏమీ లేదు. ఎన్‌కౌంటర్ అనే దాని మీద ఒకప్పుడు పెద్ద ఎత్తున ఒక ఎన్‌కౌంటర్ జరిగితే దాని వెనక పౌర సంఘాలు, ఇట్లాంటి ప్రజా సంఘాలు వాటి మీద ఏంది మళ్ళా వీళ్ళు వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వేయడము, ఆ ఫైండింగ్ కమిటీలలో నిజ నిర్ధారణ చేయడము, కోర్టుల్లో వెళ్ళడము, పోలీసులను శిక్షించడం ఇన్ని వ్యవస్థలుండేయి. ఇప్పుడు అవన్నీ కొట్టుకపోయినాయి. అవన్నీ మట్టుబెట్టేశారు. ఇప్పుడు సంపడము, వాళ్ళని లేకుండా చేయడమే ఒక ముఖ్యమైన ఎజెండాగా ముందుకు పోతున్నారు. కోర్టులు గూడా ఇందులో చేతులెత్తేయడము, కోర్టులు గూడా వీటిని ఎన్‌కౌంటర్‌లకు సంబంధించి ఎక్కువ పట్టించుకోకపోవడము, ప్రజా సంఘాలు ఎక్కడ లేకుండా పోవడం, ప్రజా సంఘాలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని టార్గెట్ జేయడం, పౌర సంఘాలు మాట్లాడితే వాళ్ళని టార్గెట్ జేయడం. ఇట్లా టార్గెట్ చేసే రాజకీయాలు జంగిల్ రాజ్ అనేది ఇప్పుడు కొనసాగుతున్నది. సో, ఇది రేపు ఎలాంటి రూపు తీసుకుంటదో చూసుకోవాలి.